ములక్కాడ కర్రీకి 1 కప్పు పల్లీలు తీసుకోండి, కొద్దిగా వేగనివ్వాలి. అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకోవాలి, అది కూడా కొంచెం వేగనివ్వాలి. 2 స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకోవాలి, 2 ఇలాచి, 2 లవంగ, కొంచెం దాల్చిన చెక్క, స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. బాగా వేయించుకోవాలి, మాడనివ్వద్దండి. ఇవన్నీ ఒక మిక్సీలో వేసుకొని పేస్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఒక మిక్సీ జార్లో టమాటా వేసుకొని దాన్ని ప్యూరీ చేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. దాన్ని బట్టి కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా బగారా ఆకు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి, కొన్ని తురుముకున్న ఉల్లిపాయలు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి, కట్ చేసుకున్న మునక్కాడలు వేయాలి, అది వేయించుకోవాలి, ఎందుకంటే పచ్చిగా ఉండకూడదు. ఇందాక కడాయిలో టమాటా ప్యూరీ వేసుకోవాలి, వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి కొంచెం సేపు ఇక్కడ బాగా వేయించుకున్న ములక్కాడలు తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఆయిల్ పైకి తేలేటట్టుగా చూసుకోవాలి. వచ్చిన తర్వాత ఇందులో మనము ముందు చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత కారం యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి, తగినంత ఉప్పు, టేస్ట్కి తగినంత. బాగా మిక్స్ చేసుకోవాలి కలిసిపోయేటట్టుగా. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు వేయించుకున్న ములక్కాడలన్నిటిని అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు ఉడకనివ్వాలి, మూత పెట్టుకోవాలి. ఒక 5 to 10 minutes. మన నాన్ వెజ్ ప్రియులకు ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది చివరి దాకా చూడండి. ఇప్పుడు వేడి వేడి గుమగుమలాడే ములక్కాయ కూర రెడీ అయిందండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వచ్చిందాక ఫ్రై చేసుకోండి. మీకు ఇష్టమైతే ఇది ముందులానే కర్రీలో కూడా వేసుకోవచ్చు. ఇలా ఎల్లో కలర్ అయిన బాయిల్ ఎగ్ని తీసుకొని మునక్కాయ కర్రీలో వేసుకోవచ్చు. అలాగే ఎందుకు సపరేట్ చూపిస్తున్నానంటే వెజ్ అండ్ నాన్ వెజ్ సపరేట్గా కూడా చేసుకోవచ్చు.